ఉన్నారు గవర్నమెంట్ సర్వీలు, వాళ్ళు సమాధానం చెప్తారు. మీలో అంత వచ్చాను పైకి, మీలో రారా, మీలో ఎవరికి సంబంధం లేక ఖరీదుదారులు ఎవరైతే ఉన్నారో మాట్లాడతారా, మాట్లాడండి. ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించి టౌన్ సర్వే నెంబర్ 1837, 1838 8 ఎకరాల 85 సెంట్లు సర్వే చేసి సరిహద్దులు చూపించమని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారికి దరఖాస్తు చేశారు. దరఖాస్తు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మొన్న 27వ తారీఖున ఒకసారి వచ్చాము. తర్వాత ఇక్కడ సరిహద్దు గ్రామం తూరంగా ఇవ్వడం వల్ల తూరంగ మండల సర్వేర్ గారు కూడా వచ్చారు ఈరోజు. ఇక్కడ ఏంటంటే బోత్ ఈ ల్యాండ్ సర్వే చేయాలంటే ఇక్కడ ఈ సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల వాళ్ళ తహసీల్దార్ గారు కూడా తెలియజేయడం జరిగింది. తహసీల్దార్ గారు ఇరు పక్షాలకు సంబంధించిన రికార్డ్స్ మున్సిపాలిటీ వారు కాకినాడ నగరపాలక సంస్థ నుంచి తీసుకొని తహసీల్దార్ రూరల్ వారికి పంపినట్టయితే వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్గా ఏంటి ఆ రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ వివాదం పరిష్కరించాలని చెప్తామని వాళ్ళు తహసీల్దార్ గారు చెప్పారు. ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. అవన్నీ క్లారిటీ ఉంటేనే కదండి మిమ్మల్ని సర్వే చేయడానికి ముందర వచ్చారు కదా. అవన్నీ క్లారిటీ ఉంటేనే కదా గవర్నమెంట్ మిమ్మల్ని పంపిస్తుంది. వాళ్ళు అడిగారు, వాళ్ళు ఈ రికార్డ్స్ అన్నీ చెక్ చేయమని అడిగారు. అడిగినందువల్ల వాళ్ళ ఎంఆర్ఓకి మనం చెప్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం. అసలు ఈ 8 ఎకరాల చిల్లర ప్రాపర్టీ ఎవరి పేరున ఉన్నదండి? ఇది ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఆ పేరుతోటి ఉన్నప్పుడు ఆస్తిదారుడికి ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి? ఆస్తి తన పేరునే ఉంది ఉన్నా కూడా ఈ సర్వే సమస్య వచ్చింది కాబట్టి ఆ రికార్డ్స్ వెరిఫై చేయమని అడిగారు కాబట్టి చేసుకుంటారు. ఇది సెన్సిటివ్ అండి, మీరు ఎలా లెక్కలో చెప్తున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా సర్వే అయితే సర్వేకి మామూలుగా వెళ్తాం, చేసుకుంటాం, వచ్చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఉందో దాన్ని సెన్సిటివ్ ఉంటుంది. అంతేనా? మీకు ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా? మాకేం లేవు, రాజకీయ ఒత్తిళ్ళు ఏం లేవు. సెన్సిటివ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం చేయడానికి వెళ్తాం, వాళ్ళు వద్దనంటారు. వాళ్ళు వద్దనంటే ఇలా డిస్కషన్ పెరగడం, దట్ ఈస్ కాల్ సెన్సిటివ్. ఆస్తి భూ యజమాని పేరునే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆకులు గోపయ్య అనే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు రాసుకున్నది. ఇప్పుడు ఇది వద్దని అబ్జెక్ట్ చేసేది ఎవరు? నైబరింగ్ సరిహద్దుదారులు. ఇంకా ల్యాండ్ ఉందండి. ఎవరంటే నాకు ఆ పేర్లు అయితే తెలియదండి. అంటే ఇంకా ఎర్మండ్గా 11 మంది ఉన్నారు, 11 మంది దాకా ఉన్నారు. సార్ మీకు ఇప్పుడు వీళ్ళనే కాగితాలు తెమ్మంటారు, వాళ్ళనే కాగితాలు తెమ్మంటారు. ఆఫీస్ ఇప్పుడు ఇది ఆకులు గోపయ్య పేరుని ఎలాగ చెప్పారో వచ్చిన ఈ అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా మీ దగ్గర. రికార్డ్స్ చూసిన తర్వాత చెప్తారు, ఆఫీస్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రికార్డ్ చూడకుండానే డిక్లేర్ చేస్తారా ఇది సెన్సిటివ్, ఇది మా వల్ల అవ్వదని? కాదండి, రికార్డ్స్ చూడకుండా కాదు, భూమి మీదకి వచ్చిన సమస్యల వల్ల సెన్సిటివ్ అవుతుంది. భూమి సెన్సిటివ్ కాదండి, ఇక్కడ ఉండే ఇష్యూ వల్ల సెన్సిటివ్ అవుతుంది. అవును సార్, ఆ ఇష్యూ క్రియేట్ చేసేది ఎవరు? నేను అడిగితే నేనేం చెప్తాను, ఇక్కడ మామూలుగా నేను మీకులాగా వచ్చాను. యజమాని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు ఆకులు గోపయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరుని 8 ఎకరాల చిల్లర ఉంది. బట్ ఇది దీంట్లో మాది ఉన్నది అని అవతల వాళ్ళు ఎవరైతే కాగితాలు తీసుకొచ్చారో ఆ వ్యక్తులు ఎవరు? అయితే సత్యనారాయణ గారు అని ఎవరోను, తర్వాత హసన్ గారు అబ్బాయిని ఎవరో వచ్చారు. ఏ సత్యనారాయణ గారు అండి? సత్యనారాయణ గారు అని పేరు అన్నారు, ఐడియా రాలేదు. అయితే మీరు ఆ కాగితాలు పూర్తిగా చదవలేదు. ఇక్కడ పేరు చెప్పండి సార్. ఆకుల గోపయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆకుల నరేష్ అండి నా పేరు. ఇక్కడ తూరంగి గ్రామంలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మా నాన్నగారు ఇక్కడ ఒక స్థలం కొని అందులో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఆ స్థలంలో టీఎస్ నెంబర్ 1838, 1837లో 8 ఎకరాల 85 సెంట్లు మా భూమి ఉండగా దీని గురించి మేము గతంలో అంటే దగ్గరగా లాస్ట్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ పర్టికులర్ ల్యాండ్ని మాకు సర్వే చేసి అప్పచెప్పండి అని మేము అప్లై చేసుకోగా అది అప్పటి నుంచి సాగుతూ మాకు ఇప్పటికీ కూడా అది సర్వే చేసి మాకు అప్పచెప్పలేదు. ఎందుకు అని మేము ప్రశ్నించగా వాళ్ళ మీద ఏదో ఒక రాజకీయ ఒత్తిడిలో లేదా ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఒత్తిడిలో మాకు తెలియదు. కానీ ఇది చాలా మేము ఎన్నాళ్ళ నుంచో ఈ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం.
అయితే రీసెంట్గా అంటే ఈ పర్టికులర్ ల్యాండ్ వచ్చి మ్యూటేషన్ కూడా మా పేరు మీదే ఉంది, రికార్డులో మా పేరే ఉంది. దాన్ని సర్వే చేయించమంటే మాత్రం ఇప్పటివరకు మాకు సర్వే జరగలేదు. రీసెంట్గా ఒక 27వ తారీఖున సర్వేకి ప్లాన్ చేసి సర్వేకి రాగానే ఇక్కడ కొంతమంది అడ్డుకుని ఇది ఓకే టిఎస్ అండ్ ఆర్ఎస్ బార్డర్లో ఉంది కదా టౌన్ సర్వేకి రూరల్ సర్వేకి, సో రూరల్ సర్వేయర్ లేకుండా ఎలా జరుగుతుంది అని అడిగారు. ఓకే సరే అని ఇంకొక డేట్ తీసుకుని ఈరోజు రూరల్ సర్వేయర్ గారితో సహా సైట్కి వచ్చాం సర్వే చేయడానికి. మళ్ళీ ఈరోజు కూడా అడ్డుకుని ఇది ఇలా జరగకూడదు అని చెప్పి రకరకాల కారణాలతో మా భూమిని మాకు అందకుండా చేస్తున్నారండి. దీనికి మేము ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాం. అండ్ మాకు ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా అందరూ ఈ ప్రెషర్లో పడిపోయి మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే మా ఆస్తిని మాకు చూపించమని అడగటం కూడా తప్పు కింద అయిపోయింది ఈరోజు. సో ఈ ఇబ్బంది నుంచి దయచేసి ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో మీరు అందరూ కూడా కొంచెం దీని గురించి ఆలోచించి మా ఆస్తి ఏదైతే మా పేరు మీద ఉన్న ఆస్తి గురించే మేము మాట్లాడుతున్నాం, మా పేరు మీద ఉన్న ఆస్తి మాకు ఐడెంటిఫై చేసి ఇవ్వండి. దయచేసి ఈ పని చేసి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మ్యూటేషన్ మీ పేరు మీద ఉన్నప్పుడు మీరు లీగల్గా ఎందుకు స్టెప్ తీసుకోవటం లేదు? అసలు ముందు సర్వే చేస్తే మన బార్డర్స్ అన్నీ తెలిస్తే తర్వాత లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుతామండి. ఇప్పుడు మాకు సర్వే జరగట్లేదు, మా బార్డర్స్ ఒకటి తెలియాలి కదా ఫస్ట్ పాయింట్. సర్వే జరిపించమని మనం లీగల్గా వెళ్ళడానికి లేదా అండి? వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. మేము అప్లై చేస్తూ ఉన్నాం సర్వేకి, సర్వే డిలే అవుతూనే ఉంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ పాయింట్ మేము అలాగే వెళ్తాం, లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి యాక్చువల్గా ఎవరైతే ఒక పార్టీ ఆపటానికి చూస్తున్నారో వాళ్ళు ఏదో ఇంజక్షన్ ఆర్డర్ అయితే తీసుకొచ్చారు, కానీ వాళ్ళ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి 230 సర్వే నెంబర్లో ఉందండి. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాది 1838, 1837 టౌన్ సర్వే నెంబర్, వాళ్ళది రూరల్ సర్వే నెంబర్ 230 అండి. దానికి దీనికి సంబంధం రూరల్ సర్వేలో వస్తుంది లేదండి, టౌన్ సర్వేలో వస్తుంది. టీఎస్ నెంబర్ 1838, 1837 ఈ రెండు అండి. సార్ 5 సంవత్సరాల క్రితం కూడా మీరు ఇదే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఎస్. మరి ఇంత డిలే ఎందుకు? ఎస్, ఇది ఇక్కడ నేను అదే చెప్తున్నానండి. ఈ ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము అప్లై చేసిన తర్వాత 2 సంవత్సరాల కోవిడ్ వల్ల మొత్తం ఆ రికార్డ్ అంతా కూడా మిస్ప్లేస్ అయిందనో లేకపోతే వాళ్ళు అక్కడ ఉండకపోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత నుంచి మేము ఫాలోఅప్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పటికీ సర్వే చేసే టైం వచ్చింది, సర్వే వరకు వచ్చిందండి. సో ఆ డిలే నేను అదే బాధ చెప్పుకుంటున్నాను కదా. నాకు అసలు చేస్తున్నాం, సర్వేకి అప్లై చేస్తున్నాం, అన్నీ చేసుకుంటూ వస్తున్నాం, కానీ కదలట్లా, ఇప్పటి వరకు కూడా కదలట్లేదు ఇది. సరే సార్. ఇప్పుడు మీకు తణుకులో ఆర్గనైజేషన్ ఉంది, తాడేపల్లి కూడా ఉంది, కాకినాడలో ఉంది. ఇక్కడ మినహాయించి ఆ 2 చోట్ల ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? ఒక్కటి కూడా లేదు. కాకినాడలోనే వచ్చింది, పూర్తి కాకినాడలోనే మాకు ఇబ్బంది వచ్చిందండి. ఈ ఇబ్బంది గత 8 సంవత్సరాల నుంచి మేము దీని మీద పడుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం ఈ ఇబ్బందిని సాల్వ్ చేసుకుంటానికి. ఇంకా మాకు సొల్యూషన్ రాలేదు. ఫర్దర్ స్టెప్ ఏంటి? ఇప్పుడు వెళ్ళిపోయారు, పెద్ద మనుషుల దగ్గర పెట్టి సెటిల్మెంట్ చేసుకోమని చెప్తున్నారు. దానికి రెడీనా లేదంటే ఇక్కడ సెటిల్మెంట్కి అయితే మేము రెడీ కాదండి. సెటిల్మెంట్ లేదు ఇక్కడ. ఎందుకంటే క్లియర్ టైటిల్ మా పేరు మీదే ఉంది. మేము సెటిల్మెంట్ అనేది ఏమీ కాదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి రికార్డ్ ఏమైనా తీసుకురామంటే మాత్రం మేము రికార్డ్ సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం విత్ కంప్లీట్ రికార్డ్. అండ్ ఆ ఆర్డర్స్ అన్ని ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి, అందరి నుంచి వచ్చిన తర్వాత మ్యూటేషన్ జరిగిందండి మా పేరు మీద. వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు, వాళ్ళు సైన్ చేసి పంపితేనే ఇది మ్యూటేషన్